ఇలా దేవుని మహిమ కలుగును గాక. ఒక చిన్న లాజిక్ అండి. చూడండి, దేవుడు మనుషుల దగ్గర నుండి ఏమీ ఆశించడు, మనుషుల దగ్గర నుండి ఏమీ కోరుకోడు, మనుషుల దగ్గర నుండి ఏమీ నేర్చుకోడు. ఎందుకంటే మనిషిని చేసిన వాడు దేవుడే కనుక ఆ చేసిన వాని గురించి మనం తెలుసుకోవాలి, కానీ మన గురించి ఆయనకి తెలియాల్సిన అవసరమే లేదు. మనము దేవుని దీవించడం కాదు, దేవుడే మనం దీవించాలి. దేవుని స్థాయి ఒక ఉన్నత స్థాయి, పరిశుద్ధత. ఏదైనా అవసరం ఉంటే ఆయన దగ్గర నుండి మనం తీసుకోవాలి, అంతే తప్ప మనుషుల దగ్గర నుండి ఏమి ఆయన ఆశించడు, తీసుకోడు. యెషయా గ్రంథం 29:16 వచనంలో చూస్తే, అయ్యయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికి మట్టికి భేదం లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదనొచ్చునా, రూపింపబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనొచ్చునా. మట్టిని చేసినటువంటి కుమ్మరి వాడు ఈ కుండ మీద, ఆ మట్టి మీద ఎంత అధికారం ఉందో, అలాగే దేవుడు మనుషులను చేసినటువంటి మనుషుల మీద దేవునికి అంత అధికారం ఉన్నదని సంగతి మనం తెలుసుకోవాలి. జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, సమస్తం ఇచ్చేవాడు ఆయన. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే మనుషులు ఏది తయారు చేసినా దాంట్లో ఆ రూపకల్పన కనబడుతుంది, అందులో జీవం ఉండదు. కానీ మనలో జీవాత్మ అనే దేవుడు మనకి ఇచ్చాడు, అదే పెద్ద స్పెషల్. కనుక పిల్లారా, అర్థం చేసుకోండి ఏంటంటే, దేవుడు మన పట్ల మనమే ఆయనకు అవసరం అని అనుకోకూడదు. ఆయనే మనకెంతో అవసరంగా ఉన్నాడు, ఇది మనమే కోరుకోవాల్సింది. ప్రైజ్ ది లార్డ్.